आइए लीडर साहब स्टेटमेंट होना आपका। हटो वहाँ से, जरा मीटर उटर दिखने दो, मीटर पूरा నెట్టేసాడు. మీరు 1 మంత్ బ్యాక్ వీళ్ళకి అందరు కూడా నోటీస్ సర్వ్ చేశామండి. నోటీస్ సర్వ్ చేసి ఖాళీ ఇచ్చేమంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా. ఈలోగా మాకు పోలీస్ ప్రొడక్షన్ దొరకపోతుంది. 1 మంత్ నుంచి కూడా డిలే అవుతూ వచ్చింది. లాస్ట్ 3 days బ్యాక్ మేము మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వీళ్ళకి ఖాళీ చేసేసి డెమాలిష్ చేస్తామని చెప్పి అన్నాము. ఈ రోజు మాకు పోలీస్ ప్రొడక్షన్ దొరికింది. ఈ రోజు వచ్చి డెమాలిష్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే కన్సర్న్ కార్పొరేట్ వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. ఇందులో కన్సర్న్ సిఏ గారు ఎస్ఎస్ఐ గారు ఇవంతా వచ్చి దాన్ని ఆఫ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఫోన్ చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ బుక్ చేశారు. హెడ్ ఆఫీస్ నుంచి, ట్యాంక్ బండ్ ఆఫీస్ నుంచి సిసిపి గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఓకే, కన్సర్న్ కార్పొరేట్ బంటి అని మ్యాన్ హ్యాండ్ చేసి గెలిచాడు. కాలుతో కూడా తంటాకు వచ్చింది. ఓకే, ఏం చేస్తాం? మాకు ఆర్డర్ వస్తే కంపల్సరీ మేము ఫాలో కావాల్సిందే. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఆర్డర్ డెఫినెట్లీ పోలీస్ ఆఫీసర్స్ కోర్టు నుంచి ఆర్డర్ దేనికి ఉన్నది? ఇప్పుడు లేటెస్ట్ అవుతున్న బిల్డింగ్స్ కోసం ఉన్నది. గత 2-3 ఏళ్ళ నుంచి అయిన బిల్డింగ్స్ కోసం ఉన్నది. లోని అయస్థాన్ చౌరస్తాలో సోనికా కాంప్లెక్స్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పి అక్కడికి వచ్చి సెలార్ డెమాలిషింగ్ ప్రారంభించారు. అంతలో అక్కడ ఉన్న స్థానికులు నాకు తెలియజేయడంతో నేను అక్కడ ఎక్కడైతే వాళ్ళు డిమాలిషింగ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళాను. అప్పుడు
అక్కడ ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు జయరాజ్ సిరాజ్ వీళ్ళు ఉన్నారో వాళ్ళను మీరు ఎందుకు ఈ విధంగా డిమాలిష్ చేస్తున్నారు ఎందుకు అని నేను ప్రశ్నిస్తే వాళ్ళు నన్ను నువ్వెవరు అడగడానికి అని చెప్పి నాతో ఇచ్చారా కొన్ని అసభ్యంగా కొన్ని మాటలు మాట్లాడారు. దానికి నేను మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం అది కాదు అని నేను చెప్తుంటే అంతలో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే అధికారులు డబ్బుల కోసం ముఖ్యంగా ఏసీపీ సత్తార్ అతను డైరెక్షన్లో ఈరోజు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కేవలం బల్దియాలో గత కొన్ని ఏళ్లుగా సత్తార్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అతను డబ్బుల కోసం ఆ బిల్డింగ్ వాళ్ళను కూడా గత కొద్ది రోజులుగా నోటీస్ ఇచ్చి మీరు వచ్చి నన్ను నా ఆఫీస్లో కలవండి, నన్ను అక్కడ కలవండి, ఇక్కడ కలవండి అని వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను చెప్పాను, లేదు మీది గత 30 ఏళ్ల నుంచి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్, అది ఈరోజు నిన్న కట్టిన బిల్డింగ్ కాదు అది. వాళ్ళకి ఎన్నోసార్లు నేను చెప్పి పంపించాను, ఉంది అవన్నీ ఉన్నాయి. వీళ్ళు డిమాలిషింగ్ చేయడంతో ఆ జిరాక్స్ మెషిన్లు కానీ ఇవన్నీ కూడా పాడైపోవడం జరిగింది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, ఇలాంటి అవినీతి అధికారులను జిహెచ్ఎంసీ నుంచి పారదోలాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తక్షణమే ఏసీపీ సత్తార్ని సస్పెండ్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు అక్కడికి వచ్చిన ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు జయరాజ్ సిరాజ్ పైన కూడా వారు తగు చర్యలు తీసుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. దంతాలు కట్టుకొని ఉండే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు గత 30 ఏళ్ల క్రితం జరిగిన కన్స్ట్రక్షన్ జరిగిన ఈ బిల్డింగ్ ని డిమాలిషన్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్నో అవి ఉన్నాయి, వాటిపైన వెళ్ళడానికి ఎలాంటి వీళ్లకు ధైర్యం లేదు. ఈ రోజు కేవలం ఇటు వచ్చి ఈ ఐఎస్ఎన్ డివిజన్ లో కానీ సైదాబాద్ కానీ సరౌండింగ్ లో ఏరియాలో గత కొద్ది కాలంగా ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల హరాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కోరుతున్నాం, వాళ్ళు ఇలాంటి చర్యలకు చేపడితే మాత్రం తీవ్రంగా మేము ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ఇట్లా పాత బిల్డింగ్లను కానీ అన్నిటినీ ఈ విధంగా ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా మేము వాళ్ళపైన మేము మాత్రం అడ్డుకోవడం జరుగుతుంది.